తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 22 రోజులుగా థర్మల్ విద్యుత్ కేంద్రాల కార్మికులు చేస్తున్న ఆందోళన ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో నేడు విరమించారని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు. కార్మికులు నిరసన విరమణ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎమ్మెల్యే సూచనతో విచారణ చేసిన ఫోర్మెన్ కమిటీ నివేదిక ఆధారంగా యాజమాన్యంతో ఎమ్మెల్యే చర్చలు జరిపారని చెప్పారు. ఎమ్మెల్యే చంద్రమోహన్రెడ్డి సూచనలతో డస్ట్ అలవెన్స్, ఈఎస్ఐ కార్డుల జారీ, బోనస్ జీతం పెంపు ఇలా అన్ని రకాలుగా కార్మికులకు లబ్ధి చేకూరుస్తూ యాజమాన్యం అంగీకారం తెలిపిందని వెల్లడించారు. అన్నీ కలుపుకొని ఒక్కో కార్మికుడికి నెలకు 4,300 రూపాయలు అదనంగా చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించడంతో కార్మికులు తమ ఆందోళన విరమించారని ఆయన చెప్పారు. 22 రోజులుగా ముత్తుకూరు మండలం సేల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ కంపెనీ దగ్గర కార్మికులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్నారు. ఈ రోజుకి 22 చేరింది. ఈరోజు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం గత 5 రోజుల నుంచి స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చొరవ తీసుకుని అధికారులను పిలిపించుకొని దానికి అంతకుముందే కలెక్టర్ గారు ఫోర్మెన్ కమిటీ వేసి ఉంటే ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, అందులో డిఎస్సిఎల్ అంటే డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అండ్ ఆల్సో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయని చెప్పి అన్ని పరిష్కరించి చూసి ఆ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూపించి ఈరోజు వాళ్ళకి జీతాలు పెరిగే విధంగా, అందులో గతంలో వాళ్ళకి ఇచ్చే జీతాలు కాంట్రాక్టర్స్కు వాళ్ళు లేబర్కి మధ్యలో డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళకి చెందకపోవడం వల్ల ఈరోజు అవన్నీ కూడా సరిచేసి ఈరోజు జీతాలు అందరూ కూడా కార్మికులకు అందేటట్టుగా 1వ తేదీ నుంచి 7వ తేదీ లోపల వాళ్ళకి జీతాలు ఇచ్చేటట్టుగా, అదేవిధంగా వాళ్ళకు ఈరోజు ఎప్పటికి కూడా వాళ్ళకి పే స్లిప్ అనేది ఈరోజు మొట్టమొదటిగా పే స్లిప్ ఇస్తూ అదంటే పే స్లిప్ వల్ల వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళ లొకేషన్ ఏంది, వాళ్ళ జీతం ఎంత అనేది కూడా తెలుస్తుంది. అదేవిధంగా గతం నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి ఈఎస్ఐ కడుతున్నారు కానీ ఆ ఈఎస్ఐ అంటే ఏంది, ఆ ఈఎస్ఐ కట్టడం వల్ల ఉపయోగం ఉంది, ఆ ఈఎస్ఐ వల్ల మనకి ఏమొస్తాయి, ఈఎస్ఐ బెనిఫిట్స్ ఏందని కూడా వాళ్ళు తెలియని పరిస్థితులు ఉన్నారు. ఈరోజు కంపెనీ వాళ్ళతో ఎమ్మెల్యే గారు చర్చించి ఆ ఈఎస్ఐ కార్డు ఇమ్మన్నారు. ఫస్ట్ కార్డు ఇచ్చి ఆ ఈఎస్ఐ బెనిఫిట్స్ గురించి వాళ్ళకి ఒక అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కార్మికులకి డస్ట్ అలవెన్స్ అనేది కూడా ఈరోజు కొత్తగా ఆ కంపెనీలో డస్ట్ అలవెన్స్ ఒక 500 రూపాయలు కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని కంపెనీ వాళ్ళు ఒప్పించి ఈరోజు ఒక 500 ఎక్స్ట్రా ఇప్పించడం జరిగింది. శాలరీలో కూడా ఒక 50 రూపాయలు రోజుకి 50 రూపాయలు పెంచడం జరిగింది. అది నెలకు 1300 వస్తుంది. అలాగే ట్రావెలెన్స్ ఒక 500 ఇవ్వడం జరిగింది. గత ఇన్ని రోజులు లీవ్ ఎన్కాష్మెంట్ అనేది వాళ్ళకి తెలియకుండా ఉంది. ఈరోజు లీవ్ ఎన్కాష్మెంట్ ఒక 970 రూపాయలు కూడా వాళ్ళకి చెందేటట్టుగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బోనస్ అంటే ఎప్పుడో ఇస్తారంట, బోనస్ వస్తుందంట అనే పరిస్థితుల్లో ఉండేటట్టు కార్మికులకి ఈరోజు ప్రతి నెల బోనస్ 1052 రూపాయలు ఇచ్చేటట్టుగా మొత్తం 4,300 చిల్లర వాళ్ళ కార్మికులకి ఈరోజు బెనిఫిట్స్ పొందే విధంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చొరవ చూపించి కార్మికుల పక్షాన్ని నిలబడి ఈరోజు వాళ్ళ పాపం ఎర్రటెండలో కష్టపడుతూ ఆ ధర్నా చేసిన కార్మికులందరూ కూడా ఈరోజు ఆ ధర్నా విరమించేటట్టుగా వాళ్ళు కూడా సంతోషంగా ధర్నా విరమించుకొని రేపు ఉదయం నుంచి అందరూ డ్యూటీలు పోతామని చెప్పి అందరూ తెలియడం జరిగింది. ఎందుకు చెప్తానంటే గత ప్రభుత్వంలో కూడా ఇదే కార్మికులు ధర్నా చేస్తే గత వైసీపీ లీడర్ వచ్చి 2 రోజులకే తీసుకెళ్ళిపోయినాడు. ఇంకొకసారి ధర్నా కూర్చుంటే వాళ్ళ వైసీపీ నాయకుడు కూర్చోంటే కూడా తీసుకుపోయి ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మధ్య చేసి పంపించినారు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు వాళ్ళ పక్షాన్ని నిలబడి ఈరోజు వాళ్ళ సమస్య పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి చంద్రమోహన్ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే విధంగా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా కార్మికులకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు కార్మికులకు కష్టపడి ఇన్ని రోజులు చేసిన ధర్నాకి శాంతియుతంగా వాళ్ళ పక్షాన్ని నిలబడినటువంటి సిఐటి నాయకులకు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి, అందరూ అధికారులకి, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, డిప్యూటీ లేబర్ కమిషనర్ గారికి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గారికి, ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి కార్మికుల తరఫున, ముత్తుకూరు మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.